ప్రజా సరకు రవాణా వాహనాలకు ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. పరీక్షల్లో పొరపాట్లకు తావు లేకుండా తద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించే ఉద్దేశంతో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మనుషుల ప్రమేయం లేకుండా పూర్తిగా అధునాతన యంత్రాలతో వాహన సామర్థ్య పరీక్షలకు శ్రీకారం చుట్టింది. గుంటూరు జిల్లా వాహనదారులకు ఈ ఏటీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డెక్కితే ప్రమాదాలు జరిగి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అందుకే వాహనాల ఫిట్నెస్ పరీక్షల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా మాత్రమే వాహన సామర్థ్య పరీక్షలు చేసేలా కొత్త విధానం రూపొందించాయి. మనుషుల ప్రమేయం లేకుండా పూర్తిగా యంత్రాల సాయంతో తప్పిదాలు పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకున్నాయి. అనేక అనుమానాలు, అవాంతరాలు, సమస్యలు, సవాళ్లను దాటుకుని ఈ ఏటీఎస్ సేవలు గుంటూరు జిల్లా వాహనదారులకు చేరువయ్యాయి. ఏటీఎస్ సేవలు అందుబాటులోకి రావడంతో వాహనాలను పరీక్షించి రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే విధానం నుంచి గుంటూరు జిల్లా వాసులకు ఉపశమనం లభించింది. గుంటూరు నగరంలోని అనంతవరప్పాడు రోడ్డులో ఇటీవలే ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ద్వారా వాహన సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సరుకు, ప్రజా రవాణా చేసే భారీ, మధ్యతరహా వాహనాలు, లైట్ మోటారు వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి ఈ ఏటీఎస్ కేంద్రమే ఎఫ్సీలు జారీ చేస్తోంది. గతంలో మాదిరే ఆన్లైన్లో ఈ వాహన్ ద్వారా చలానా చెల్లించవచ్చు. వాహన యజమానులు స్లాట్ బుక్ చేసుకుని వాహన పరీక్షలకు హాజరు కావచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. స్టార్టింగ్ కాడ నుంచి మన సైలెన్సర్లో ఉన్నటువంటి స్మోక్ అది రీడ్ చేస్తుంది. ఆ తర్వాత ఇంజన్లో ఉన్నటువంటి నాయిస్ ని రీడ్ చేస్తుంది. స్టీరింగ్ ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ రీడ్ చేస్తుంది. టైర్ల యొక్క బటన్ టెస్ట్ చేస్తుంది. బ్రేక్ యొక్క ఎఫిషియన్సీ టెస్ట్ చేస్తుంది. లైట్ ఎంత అయితే ఉందో కెపాసిటీ అది రీడ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఏదైతే ఉన్నాయో, మార్చి ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం రీడ్ చేస్తూ ఉంటుంది. ఆ సర్వీస్ అన్ని ఇక్కడ ఇవ్వబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజన్లో నాయిస్ ఉందనుకోండి, అది ఒక్కటే ఫెయిల్ అయింది, మిగతాది ఫెయిల్ అవ్వదు, పాస్ అవుతాయి. బట్ ఆ ఒక్క ఇంజన్ నాయిస్ లో మటుకి మళ్ళా చేయించుకొని రావాలి. తొలుత ఈ ఏటీఎస్ విధానం పట్ల అవగాహన లేక కొన్ని అనుమానాలు ఉండేవని, ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయని వాహన యజమానుల సంఘాల ప్రతినిధులు చెప్పారు. చలాన్ల వినియోగ పరిధిని ఒకే రోజుకు పరిమితం చేయకుండా గతంలో మాదిరి 15 రోజుల పాటు ఉంచేలా కొనసాగించాలని కోరుతున్నారు. సాధారణంగా ఏదైతే గతంలో మనం తీసుకున్నటువంటి మెజర్స్ అయితే ఉన్నాయో అవే మెజర్స్ని ఫాలో అవుతూ చిన్న చిన్న మార్పులతోటి మిషన్ ద్వారా టెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. లారీ యజమానులంతా కూడా ఈ ఏటీఎస్ పాయింట్లు సమర్థించాల్సిన అవసరం ఉంది. ఆర్టీఓలు ఏజెంట్ల ద్వారా ఫార్మాలిటీస్ తీసుకుని మనల్ని ఎంతకాలం ఇబ్బంది పెట్టారో దాన్ని అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనందరం కూడా హర్షించాల్సిన అవసరం ఉంది. అన్ని టెస్టులు కూడా కంప్యూటరైజ్ చేస్తున్నారు. అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అవుతున్నాయి. ఒకటి అలా రిజెక్ట్ అయినప్పుడు చేసుకురమ్మంటున్నారు. దానికి కొంచెం టైం కావాలా. ఆ టైం కొంచెం వెసులుబాటు కల్పిస్తే కొంచెం అదే చలానా మీద మనకు వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు కంప్యూటర్ వెహికల్ ఎక్కించినాక ఏదేది ఫాల్ట్ ఉంది అనేది మాకు అవగాహన అవుతుంది. ఇప్పుడు నాజిల్ ఉంది, నాజిల్ ఫాల్ట్ అనేది చేపించుకొని రమ్మంటున్నారు. తర్వాత పంప్ అనేది, తర్వాత స్పీడ్ వెహికల్ ఎంత తిరుగుతుంది, ఎక్కడికైతే బ్రేక్ ఆగుతుంది అనేది అవన్నీ చెప్తున్నారు. ఏదైనా ఫాల్ట్ ఉంటే ఆ ఫాల్ట్ని చేయించుకురమ్మంటున్నారు. మేము చేయించుకొని వస్తున్నాము. కాకపోతే చలానా అనేది ఆ రోజుకి అయిపోతుంది కాబట్టి ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే కూడా మాకు ఇవ్వమని మేము కోరుతున్నాము. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం, వాహనాల ఫిట్నెస్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా అత్యాధునిక సాంకేతిక సాయంతో వాహనాల ఫిట్నెస్ను పరిశీలిస్తున్నారు. తద్వారా వాహనాల ఫిట్నెస్ కొనసాగించడంతో పాటు ప్రమాదాన్ని నివారించేందుకు కూడా ఈ సెంటర్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పి వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.